ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు మెరుగైన సేవలు అందించేలా సొసైటీ పాలకవర్గం కృషి చేయాలని కొల్చేర మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పైతర సర్పంచ్ రవితేజారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చేర మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రద్దు చేసిన సొసైటీలను కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తిరిగి అధికారాలు అప్పగించడంతో సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ తో పాటు పాలకవర్గ సభ్యులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, రైతులు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు ఆంజనేయులు, విష్ణువర్ధన్ రెడ్డి, బండి రమేష్, ముత్కుమాలేశం, ఆర్ఏ రవీందర్, సొసైటీ సీఈఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ముఖ్య మీ వర్ష టైం ఎలా అంటే ఇప్పుడు ఇంత ఇబ్బంది అయిన టైంలో మీరు మళ్ళీ ఎక్కిరు. ఎందుకంటే ఇప్పుడు మా లారీల సమస్య మొదలైంది ఊళ్ళో కూడా. కాబట్టి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మాకే సంతోషం. కాకపోతే అన్ని లారీల విషయంలో కానీ, పండ్ల కొనుగోలు విషయంలో కానీ, మీ సహాయ సహకారాలు సర్పంచ్లకు కానీ, అందరి నాయకులకు కానీ కంపల్సరీ ఉండాలని చెప్పేసి మీకు చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారి సభ్యులకు కూడా కొద్దిగా సమయం మీరు ఇక్కడనే కేటాయించి కొద్ది లారీలను కూడా చూసుకోవాల్సిందే నేను కోరుతున్నాను. ఎందుకంటే అందరం సర్పంచ్ల మీద ఇంతకు ముందంటే వాళ్ళు లేకుండా ఇబ్బంది కాకుండే ప్రతిసారి మాకు ఫోన్లు వస్తున్నాయి, అలా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఏదైనా మేము మీకు సభ్యులకు మీకే చెప్తాం, అలాగే చైర్మన్, వైస్ చైర్మన్ చెప్తాం. కాబట్టి కొద్దిగా లారీల విషయం కూడా మీరు కొద్దిగా పట్టించుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిందని కోరుతున్నాను.